ఎదుటి వాళ్ళు తిడితే, కొడితే మనం కూడా కోపం వచ్చి మళ్ళా కొడతాం. కానీ కొట్టకుండా ఊకోం కదా! కోపం రాకుండా ఉండదు కదా! అట్లనే సినిమాల్లో శృంగార సన్నివేశాలు, రెచ్చగొట్టే ఆ హీరోయిన్‌ల బొమ్మలు చూసి ఎవరైనా టెంప్ట్ అయితాడు, శృంగారం చేయాలనుకుంటాడు. కానీ ఇది తప్పనమాట. అలా తీసుకోవద్దు. తీసుకోకుండా ఇప్పుడు ఒకడు కొట్టడానికొస్తే మనం కొడతాం. కానీ అలా కొట్టకుండా ఏంటి ఇలా కొడుతున్నావు? ఏమైందని? ఇప్పుడు ఏం చేశాను? ఏంది పిచ్చా అన్నట్టుగా చూడు. పక్కోడిని కొట్టడానికొస్తే నువ్వు ఎట్లా చూస్తావో సంబంధం లేకుండా అట్లా నిన్ను కొట్టడానికి వచ్చినోడిని కూడా అట్లా చూడు. అప్పుడు ఎలా ఉంటది? అలాగే శృంగార సంబంధాల విషయాలు కూడా ఎవరైనా పర్సనల్‌గా తీసుకొని సెక్స్ చేస్తారు కదా! అలా అనుకోవద్దన్నట్టు. వాటిని శృంగార బొమ్మల్లాగా చూడొద్దు. ఏంటిది అని మనకు సంబంధం లేని విషయంలాగా చూడండి. ఆ విధంగా చూడకండి. మీరు రియాక్ట్ కాకండి. వాళ్ళు రియాక్ట్ అయినట్టుగా తీసుకోకండి. అలా తీసుకోకుండా చూడండి వేరేలాగా. అప్పుడు దాని గురించి ఎలా వ్యాఖ్యానిస్తారు? అలా మీరు చదివిన ఆర్టికల్‌లో అలాగే రియాక్ట్ కాకండి. మీకు మిమ్మల్ని చూసి రియాక్ట్ అయినట్టుగా తీసుకోకండి. దాన్ని వేరేలాగా తీసుకోండి. వ్యంగ్యంగానో, డబుల్ మీనింగ్‌గానో, నవ్వులాటగానో, సరదాగానో, టైంపాస్ విశ్లేషణ చేసి అలా చెప్పండి ఆడియన్స్‌కి. ఇప్పుడు ఒక కూర ఉంది. అందులో ఉప్పు, కారం వేస్తే రుచిగా ఉంటుంది. అలాగే తీసుకుంటాం. కానీ అలా ఉప్పు, కారం లేకుంటే ఎలా ఉంటుంది? సప్పగా ఉంటుంది కదా! అలా తీసుకుంటామో తీసుకోం. కానీ అలాగే తీసుకోవాలి. ఉప్పు, కారం ఉన్నా కూడా అందులో ఉప్పు, కారం లేకుంటే ఎలా ఉంటుందో అలా తీసుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? దాని గురించి ఏం మాట్లాడతారు? వేరేలా మాట్లాడతారు. ఇది కూరేనా? ఏంటిది ఇలా ఉంది? ఇదేంటి ఈ ఆకులు? ఇలా అని మాట్లాడతారు. ఛీ! ఛీ! ఇది కూరలాగా లేదు. పద్ధతిగా లేదు. ఛీ! దీనికన్నా చెత్తనేమో పెంట మీద పడేసినట్టుగా ఉంది అని మాట్లాడతారు కదా! అట్లా మీరు ఒక ఆర్టికల్‌లో అలాగే చెప్పకండి. వేరే దృష్టితో చూస్తే మీకు వేరేలాంటి ఫీలింగ్ కలుగుతది. వేరేలాగా కలుగుతదంట ఫీలింగు. వేరేలాగా అనిపిస్తుంది. వేరేలాగా మాట్లాడతారు. అలా మాట్లాడండి కెమెరా ముందు. ఒక ఆర్టికల్ చదివి, ఒక విషయాన్ని చదివి. కీ ఇవ్వగానే ఫక్ చేసే బొమ్మలంటే ఆడవాళ్ళు ఇష్టపడతారనమాట. అది కీ ఇయ్యంగానే దెంగుతా ఉంటది. మొగుడు దెంగినట్టు దెంగుతా ఉంటది. నిజంలో క్యాండిల్‌లో ఉన్నట్టు కొన్ని బొమ్మలుంటే ఆడవాళ్ళు ఇష్టపడతారంట. ఎవరు లేనప్పుడు చేస్తారు. చిన్న పోరగాళ్ళు దెంగుతా అంటారు చూసినావా? 10 ఇయర్స్ పిల్లలంటే ఇష్టపడుతుంటారు, సంతోషపడతారు. అది వాళ్ళ ప్లస్ పాయింట్ కాబట్టి. కంటెంట్ ఇలా చేయాలి. ఇలా చేస్తే ఇష్టపడతారు ఆడోళ్ళు అనమాట. ఇగో ఇట్లా రూపొందించాలి కంటెంట్. అంటే పాజిటివ్ కంటెంట్ అయినా ఇలా చేయాలి. సెక్స్ గురించే కాకుండా. మనకు బూతు జోకులు మాత్రమే తెలుసు. అంటే మాటలు మాట్లాడినట్టు మాపటేలి దెంగితే మళ్ళీ ఒకరిని నేను ఎందుకు చూస్తా అన్నదంటే ఇది తప్పంటారు. కానీ ఇది కరెక్టే. ఆడోళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇది నెగెటివ్. కానీ పాజిటివ్‌లో కూడా ఎన్నో సామెతలు ఉంటాయి కదా! అవి కూడా ఇలాంటివి అనమాట. ఇగో ఇలా క్రియేట్ చేయాలి మీరు జీవితం గురించి. సినిమాకైనా లేకపోతే ఒక కంటెంట్ యూట్యూబ్‌కైనా ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. వానికి పేరు పెడతారు. రాజు, రమేష్ అని పేరు పెడతారు. అంతేగాని వ్యక్తి అదే వ్యక్తి కదా! మనిషి. అందరిలాంటి మనిషి. అలాగే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అని మనం సూర్యుని చూసి పెడతాం. కానీ అవి తీసేస్తే ఊరు ఉంటుంది. గదే ఊరు. కానీ ఆ ఊరికే తూర్పు, పడమర, దక్షిణ అని పెడతాం. ఇట్లుంటది కదా! అలాగే ఒక ఆకృతి ఉన్నది. ఒక ఊరు ఈడికని హద్దులు గీస్తాం. కానీ ఆ హద్దులు తీసేస్తే అంతా ల్యాండే మొత్తం. కానీ ఇది ఈ ఊరు ఇక్కడి వరకు, ఆ ఊరు అక్కడి వరకు, ఈ మండలం ఈడికి ఇట్లా అని పెడతాం కదా! ఇట్లా మనం గీసుకున్న హద్దులే. కానీ అవి తీసేస్తే వట్టి ఊరు ఉంటుంది కదా! ఊరు, మనుషులు, జీవితం ఉంటుంది. కానీ మనం హద్దులు గీసుకున్నాం, ఒక ఆకృతి పెట్టుకున్నాం కదా! అట్లా అనమాట. ఇప్పుడు తెలుపులో నలుపు గీత గీస్తే ఎట్టుంటదో అట్లా కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకున్నాం గంతే. కానీ అవి తీసేస్తే మామూలుగా అందరు ఉండే గుర్తింపు ఉండదు కదా! అందరిలాంటి జీవితం అది కదా! దానికి ఒక గుర్తింపు పెట్టుకున్నాం కదా! మనం ఈ ఊరు, ఆ ఊరు, ఈ మనిషి, రాజు, రమేష్ అని ఇట్లా పెట్టుకున్నాం కదా! అట్లా అనమాట. కంటెంట్ అనేది అలాంటిదనమాట. ఒక ఆకృతి, ఒక రూపము, ఒక వ్యవహారం, ఒక పేరు ఆ! పెట్టుకున్నాం. తప్ప అవన్నీ తీసేస్తే మిగిలేదేంటి? ఉండేదే. జెన్యూన్‌గా ఉండేదన్నట్టు. చెప్తారు చూసినావా? స్వామి చెప్తారు చూసినావా? బట్టబయలు. ఈ బట్టబయలు ఎప్పుడు ఉంటది, శాశ్వతమే. ఎప్పుడు ఉంటదంటారు చూసినావా? ఈ ప్రపంచం, భూమి, ఆకాశం, కొండ అంతా పోతది గానీ, ఈ బట్టబయలు అంటే శూన్యం మాత్రం ఎప్పటికి ఇలాగే ఉంటది. ఇదే సత్యం అంటారు. ఇలా సత్యం ఉంటదంట. ఆ సత్యం యొక్క పనితీరేంటి? స్పందనలేంటి? ఎలా ఉంటాయి? గదానికే మనం ఆకృతులు పెట్టుకున్నాం. లవ్ అని, ప్రేమ అని, ఈ ఊరని, ఆ ఊరని, నువ్వని, నేనని, వేణు, రాజు, రమేష్, రమేష్ అని, కిషోర్ అని ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు. ఇప్పుడు శృంగారం, సెక్స్ అని చూపెడతాను. అవన్నీ జెన్యూన్‌గా ఉండేదే కదా! కానీ మనం కావాలని చేసి ఇది శృంగారం అంటాం. కానీ అందరూ చేసేదే. ప్రతి మనిషి చేసేదే, ప్రతి ఊర్లో చేసేదే, అందరికున్నదే. మనకు లేదా? కానీ సినిమాలో చూస్తాం. దాన్నే స్టైల్‌గా, అందంగా ఒక ఆకృతి ఇచ్చి చూపెడతాను. గంతే తేడా ఉంటది. కంటెంట్ అంటే గదే. కొత్తగా ఎక్కడో రాదు. ఉదాహరణకి సెక్స్ తప్పంటారు, మాట్లాడరు, బూతు అంటారు, అశ్లీలం అంటారు, నేరం అంటారు, కొడతారు, తిడతారు, తబ్బెడతారు. లంజ అంటారు, లంజతనం చేస్తా అంటారు. వాడు అసభ్యంగా ప్రవర్తించడంటారు, కొడతారు. కానీ అదే సెక్స్ ఇప్పుడు వాత్సాయనుడు రాశాడు. ఆకలి, దప్పిక లాంటిది అంటున్నారు. దాన్నే పెళ్ళాం, మొగుడు చేసుకోండి అని సమాజమే దోలుతుంది. దాన్ని మొగుడు లేడు ఉంచుకున్నాడు అంటున్నారు. పొరాళ్ళకి వచ్చిందనుకో, వయసు వచ్చింది వానికి అంటున్నారు. తప్పేంది అంటున్నారు కదా! ఆగలేదు చేస్తున్నాడు అంటున్నారు. కాబట్టి సెక్స్ ప్రతిసారి తప్పవుతుందా? ఇప్పుడు సెక్స్ తప్పు కాదంటున్నారు. ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. దాన్ని సినిమాల్లో చెప్తున్నారు. యవ్వనంలో కామం సహజం అంటున్నారు.
కృష్ణుడు కూడా సెక్స్ చేశాడు. దేవుడు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సెక్స్ అనేది తప్పు కాదు, బూతు కాదు, అశ్లీలం కాదు, నేరం కాదు. చక్కగా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ముఖాముఖం ఇప్పుడు వేదము, భగవద్గీత ఎలా అయితే మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడుతున్నారు. అలాగే దాని భావం, ఉచ్చారణ కూడా అలాగే చెప్తున్నారు. నేరంగా చెప్పడం లేదు, మిస్‌బిహేవింగ్ చేయడం లేదు. ప్లస్ బిహేవింగ్ చేస్తున్నారు. ప్లస్‌గానే చెప్తున్నారు. అదే బూతు. ఏదైతే తప్పన్నారో దాన్నే. ఎందుకంటే ఆ బూత్ అనేది శృంగారమే. పెళ్ళిలో చేసేదే కదా! దాన్ని దాచడం ఎందుకు, గోప్యత ఎందుకు అంటున్నారు. అందరూ వింటున్నారు. ఏదైతే తప్పన్నారో దాన్నే వింటున్నారు, నవ్వుతున్నారు తప్ప తప్పట్టడం లేదు. ఇగో ఇట్లన్నట్టు కంటెంట్ అనేది ఇలా ఉంటది. ఇప్పుడు పిత్తు అంటారు. పిత్తు అంటే దొడ్డివేది ఎవరు చెప్పరు తప్పంటారు, అవమానంగా ఫీల్ అవుతారు, సీక్రెట్‌గా చేస్తారు. నలుగురిలో అలా చేస్తే తిడతారు, సంస్కారం లేదంటారు, ఇజ్జత్ పోయిందనుకుంటారు. కానీ అది ప్రతి మనిషికి వస్తది కదా! ఏదైనా. సెక్స్ కూడా అలాంటిదనమాట. కాబట్టి దాని తప్పే ఉంది, ఎవరికైనా వస్తుందని ఓపెన్‌గా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనం పొద్దున్న లేస్తే ముఖం కడుక్కొని బయటెళ్ళైతే పాటలు పాడతామో గొప్పగా పిత్తు పిత్తరులు అలాగే చేస్తారు పబ్లిక్‌గా. కానీ అందరికొస్తుంది. దాంట్లో దాచుకోవడం ఎందుకు? ముసుగులో గుద్దలాట ఎందుకని అందరూ ఓపెన్‌గా చేస్తారు కావచ్చు. అందరూ ఓపెన్‌గా వింటారు, తప్పుగా తీసుకోరు. దాన్ని కూడా స్వాగతిస్తారు అన్నిట్లాగానే. సో, ఇట్లా ఉందన్నమాట. సెక్స్ కూడా ఒకప్పుడు తప్పు, నేరం, బూతు, అశ్లీలం అన్నారు, తప్పన్నారు. నేరం అన్నారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు దాన్ని ఓపెన్‌గా చేస్తున్నారు, మగవాళ్ళు ఓపెన్‌గా చేస్తున్నారు, వింటున్నారు. అట్లయిందన్నమాట. కంటెంట్ అట్లా అన్నమాట.